హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. ఈరోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో నోటిఫికేషన్ సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి న్యూస్. సో ఇది కొన్ని న్యూస్ పేపర్స్లో, అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పోస్ట్ చేశారు. దాని గురించి చూస్తాం. దీనికి సంబంధించి చాలా డౌట్స్ అనేటువంటివి ఆస్పిరెంట్స్కి ఉన్నాయి. సో దాన్ని క్లారిఫై చేయడం కోసమే ఈ పర్టికులర్ వీడియో. కాబట్టి ఇక్కడ చూస్తే వెలుగు పేపర్లో వచ్చినటువంటి 190 ఈవో పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ నకిలీది, మేము ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ దేవాదాయ శాఖ ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషను, రాష్ట్ర దేవాదాయ శాఖలో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ కొద్ది రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్లో ఒక ప్రకటన విపరీతంగా అవుతుంది. అయితే ప్రభుత్వం అసలు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని దేవాదాయ శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఈ నోటిఫికేషన్ పూర్తిగా నకిలీదని, అనధికారికమైందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం శాఖ నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఎలాంటి ఫేక్ వార్తలు నమ్మి దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని అధికారులు కోరారు. ఈ నకిలీ ప్రకటనపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఇంకా ఇంకా ఈ మీడియా రిప్రజెంటేటివ్స్ కూడా, గవర్నమెంట్ మీడియా రిప్రజెంటేటివ్స్ కూడా పోస్ట్ చేశారు సేమ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ చూస్తే దీనికి అసలు ఏంటి అనేది చూస్తే, మరి లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈవో నోటిఫికేషన్ రావడానికి గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఈ జీవో నెంబర్ ఇక్కడ జీవోఎంఎస్ నెంబర్ 42 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి దాని గురించి కూడా, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 1, 2, 3కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి యాక్చువల్గా ఇక్కడ ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఈ ఫేక్ నోటిఫికేషన్ అనేది ఏదైతే చెప్తున్నారు ఇక్కడ, ఇంతకుముందు న్యూస్ పేపర్లో చెప్పారో అదే దీనికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫేక్ నోటిఫికేషన్ ఒకటి క్రియేట్ చేశారు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. తెలంగాణ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ మే 2026 ఆల్ ఇండియా తెలంగాణ 190 పోస్టులు కాంట్రాక్చువల్ బేస్, అది కూడా ఓకే. సో జాబ్ పోస్టెడ్ ఆన్ 4th May, అప్లికేషన్ స్టార్ట్ డేట్ 30th April. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇంకా డెసిగ్నేషను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్, 190 పోస్టులు, ఇంటర్వ్యూ కాంట్రాక్ట్ బేసు, అప్లికేషన్ మోడ్ ఆన్లైన్, అప్లై లింకు. ఓకే, సో ఇట్లా క్రియేట్ చేశారనమాట. కాబట్టి ఇది సర్క్యులేట్ అవుతూ వచ్చింది. కాబట్టి దీన్ని గురించి చెప్తున్నారు వాస్తవంగా. మరి ఈ పర్టికులర్ జీవో ఏంటి, మరి లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఈ పర్టికులర్ జీవో గురించి. ఇక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండేటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, 3కి సంబంధించినటువంటి ఓకే. సో పోస్ట్లను క్రియేట్ చేసి దాని యొక్క ఫర్దర్ ప్రాసెస్ని స్టార్ట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది సెక్రటేరియట్ నుంచి అని చెప్పేసి ఇది చూసాం. మరి ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయనే పోస్టుల గురించి కూడా చెప్పాం. మొత్తం 190 పోస్టులు ఉంటాయని చెప్పేసి అన్నాం. కాబట్టి ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఈ చెప్పినటువంటి ఇది ఏదైతే ఉందో జీఓఎంఎస్ నెంబర్ 42, ఇది ఫేకా లేకపోతే నోటిఫికేషన్ వచ్చింది అసలు క్రియేట్ అయింది ఫేకా అనేటువంటిది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ పర్టికులర్ జీఓఎంఎస్ నెంబర్ 42 అనేది ఇది జెన్యూన్, ఇది గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషను. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 190 పోస్టులను క్రియేట్ చేసి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత టీజీపీఎస్సీ కానీ లేకపోతే పర్టికులర్ ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన బోర్డు కానీ ఆ నియామక ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది. అది వారి మీద డిపెండ్ ఉంటుంది. ఒకవేళ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తే డిపార్ట్మెంట్, లేకపోతే డిపార్ట్మెంటు ఇంటెంట్స్ పంపిస్తే టీజీపీఎస్సీ ప్రక్రియ చేపడుతుంది అనమాట. కాబట్టి అది ఇక్కడ ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతులు మాత్రమే వచ్చినాయి 190 పోస్టులకి. ఫర్దర్గా నోటిఫికేషన్ ప్రక్రియ ఏది కూడా స్టార్ట్ అవ్వలేదు. ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే అఫీషియల్గా అది టీజీపీఎస్సీ వెబ్సైట్లో కానీ లేకపోతే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్లో కానీ, అంటే యాక్చువల్గా ఇది టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అలా జరగకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సపరేట్గా కండక్ట్ చేస్తుంది. కాబట్టి అది గవర్నమెంట్ అధికారిక వెబ్సైట్లో ఉంటుంది. కానీ ఇట్లా నకిలీ వెబ్సైట్స్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సైబర్ క్రైమ్ అనమాట, సైబర్ క్రైమ్ అంతే. సో అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఏది రాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా 190 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి పొందింది. కాబట్టి నోటిఫికేషన్ మాత్రం వస్తుంది. ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. సో టైం పడుతుండొచ్చు. ఇంకా గవర్నమెంట్ దీని మీద ఇంకా డెసిషన్ తీసుకుంటే ఎప్పుడు నోటిఫికేషన్ అని, ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఇస్తారు. కాబట్టి 190 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. నోటిఫికేషన్ మాత్రం 100% వస్తుంది. కానీ ఇప్పుడు అఫీషియల్గా మనం ఇలాంటి ఫేక్ ఏదైతే న్యూస్లు ఏవైతే ఉంటాయో వీటి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఫాలో అవ్వాలి. మరి దీనికి సంబంధించి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏంటంటే
ఈవో పేపర్ 2, పేపర్ 1 ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. అంటే చూస్తే అంటే సోషల్ మీడియాలో చూస్తే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందా అనిపిస్తది కొంత స్ట్రేంజర్స్‌కి. దాన్ని బట్టి అట్లా మరి ఇలాంటి వాటిని చూసి మోసపోతారనమాట. కాబట్టి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు, ఫ్యాకల్టీ వాళ్ళు ఏందంటే ఆల్రెడీ ఇప్పుడేందంటే తెలంగాణలో నోటిఫికేషన్స్ లేవు. కాబట్టి ఏదొచ్చినా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉండేటటువంటిది. చాలామంది అభ్యర్థులున్నారు. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఏది ప్రిపేర్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి క్లారిటీ లేని సందర్భం అనమాట. కాబట్టి ఇదొకటి వచ్చిందనేటువంటి పాజిటివ్ థింకింగ్‌తోనే కొంతమంది క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో, అట్లా సాగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏదైనా మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే చూసుకొని అప్లై చేయాలి తప్ప సో, ఇలాంటి వాటిని నమ్మొద్దనేటువంటిది. కాబట్టి ఇది క్లారిఫికేషన్. నోటిఫికేషన్ మాత్రం 190 పోస్టులకి వస్తుంది. ఎప్పుడొస్తది అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. కాబట్టి దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ జాబ్ కావాలి, కొట్టాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. సో, అంతకు మించి ఏం లేదనమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. సో, ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో, థాంక్ యూ. జై హింద్.